వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమైన గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టును పట్టాలు ఎక్కించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 70 నుంచి 80 వేల కోట్ల అంచనా వ్యయంతో దీన్ని చేపట్టనుంది. అయితే 3 నెలల్లో టెండర్లు పిలవాలని నిర్ణయించింది. కరువు సీమను కోనసీమగా మార్చే ఆలోచనలో ప్రభుత్వం ఉండడంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా మెట్ట ప్రాంత రైతుల్లో ఆశలు చిగురించాయి. సీఎం చంద్రబాబు గేమ్ చేంజర్ ఆలోచన ఉమ్మడి నెల్లూరు జిల్లాకు వరప్రసాదంగా మారింది. ఆంధ్రప్రదేశ్ కు జలహారతి ద్వారా గోదావరి పెన్నా అనుసంధానంతో సుమారు 2 లక్షల ఎకరాల మేర అదనంగా ఆయకట్టు స్థిరీకరణ మెట్ట ప్రాంత రైతుల్లో నూతన ఆశలు చిగురించేలా చేశాయి. పోలవరం బనకచెర్ల నీటిని తరలిస్తే సోమశిల కండలేరు జలాశయాలకు నిరంతరం నీటి నిలువ సాధ్యమవుతోంది. సోమశీల ఆయకట్టు కింద పెన్నా, డెల్టా, కనుపూరి, కావలి, దక్షిణ, ఉత్తర కాలువలు ఉన్నాయి. అధికారికంగా 4,14,000 ఎకరాలు, అనధికారికంగా 1,50,000 ఎకరాలకు వీటి ద్వారా నీరు అందుతోంది. ఇక కండలేరు నుంచి అధికారికంగా 1,00,000 ఎకరాలు, అనధికారికంగా మరొక 90,000 ఎకరాల సాగు జరుగుతోంది. మరోవైపు పెన్నాలో నీటి లభ్యత గణనీయంగా తగ్గడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఎగువన రాయలసీమలో పుష్కలంగా వర్షాలు కురిసి అక్కడ జలాశయాలు నిండితేనే దిగువకు నీరు చేరే పరిస్థితి. నూట 46 టీఎంసీల సామర్థ్యమున్న సోమశిల, కండలేరు జలాశయాలు నింపుకునేందుకు కృష్ణా జలాలే దిక్కు. ఎగువ ప్రాజెక్టుల కారణంగా నీటి లభ్యత ఉండడం లేదు. అనేక సందర్భాల్లో చివరి ఆయకట్టు వరకు నీరు చేరక పంటలు ఎండి రైతులు ఇబ్బంది పడ్డ పరిస్థితులు కోకొల్లలు. కాలువల మీద నీటి యుద్ధాలు జరిగిన సందర్భాలు ఎన్నో. ఈ సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టే ఆలోచనే ఆంధ్రప్రదేశ్కు జలహారతి. ఏటా గోదావరి నుండి సరాసరిన 2,000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తుంది. అందులో కనీసం 280 టీఎంసీల నీటిని మళ్లించాలన్నది చంద్రబాబు ఆలోచన. ఈ ప్రక్రియ 3 దశల్లో జరుగుతుంది. నాగార్జున సాగర్ కుడి కాలువ ఆయకట్టుకు సాగునీటి తరలింపు గోదావరి జలాల ద్వారా జరిగితే ఆ మేరకు శ్రీశైలం నుండి కృష్ణా జలాలను పెన్నాకు తరలించే అవకాశం కలుగుతుంది. నాడు పట్టిసీమ ద్వారా విజయాన్ని చవిచూసిన చంద్రబాబు నేడు పోలవరం బనకచెర్ల ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు అధికారులతో సమావేశం నిర్వహించారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగితే రతనాల సీమ అవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలో తరచుగా కరువు బారిన పడుతున్నాయని వివరించారు. ఈ ప్రాజెక్టు ఏపీకి ఒక గేమ్ చేంజర్. అందుకే దీని పేరు కూడా తెలుగు తల్లికి జలహారతి అని నామకరణం చేశామని చంద్రబాబు వివరించారు. అయితే 70 నుండి 80 వేల కోట్ల రూపాయల పెట్టుబడి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రంపై ఆర్థిక భారం అవ్వడంతో ఈ ప్రాజెక్టును ప్రశ్నార్థకం చేస్తున్నాయట. కేంద్ర ప్రభుత్వ సహకారం, ప్రైవేటు పెట్టుబడులకై బాబు సర్కారు ప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్రం ఉన్న ఆర్థిక ఇబ్బందుల్లో ప్రాజెక్టులు నత్తనడకన నడుస్తుంటే కొత్త ప్రాజెక్టులు నెత్తినెత్తుకోవడం తలకు మించిన భారమే అంటున్నారు నిపుణులు. పోలవరం బనకచెర్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ కు జలహారతి కార్యక్రమానికి చంద్రబాబు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆలోచన మంచిదే కానీ ఆచరణలో ఎంతవరకు సాధ్యమవుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజంగా చెప్పాలంటే స్టార్టింగ్ ఇప్పుడు నేను